సంతోషము చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మనకు రాజంపేట పార్లమెంటుకు ప్రసాద్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా పఠాన్ కాదర్ ఖాన్ జనరల్ సెక్రటరీగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ పార్లమెంట్లో పార్టీ బలోపేతం కోసము అందరం ప్రయత్నం చేస్తాం. నేను కానీ ఉండే ఎమ్మెల్యేలు కానీ షాజహాన్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో పార్టీ ఆదేశాల ప్రకారము వాళ్ళతో మాట్లాడి 7 సీట్లు ఏదైతే రాజంపేట పార్లమెంటు లాస్ట్ టైము చిన్న పొరపాటు వల్ల పుంగనూరు కానీ అమలపల్లి కానీ రాజంపేట కానీ కోల్పోవటం జరిగింది. ఈసారి పార్టీ బలోపేతం కోసం 7 సీట్లు ఏదైతే ఉన్నాయో ఈ పార్లమెంట్లో ఎమ్మెల్యే సీట్లు మరియు పార్లమెంట్ మెంబర్గా కూడా గెలిపించుకుంటాం తెలుగుదేశం పార్టీని ఈసారి మేము. కాబట్టి ఈరోజు ప్రసాద్ బాబును పఠాన్ కాదర్ ఖాన్ పైన నమ్మకం పెట్టి ఈరోజు చంద్రబాబు గారు లోకేష్ గారు మాకు అందరికీ బాధ్యత పెట్టినారు. సో వారానికి 2 డేస్ నేను కూడా మదనపల్లిలో ఖచ్చితంగా జిల్లా కూడా ప్రకటించడం జరిగింది. రాయచోటి జిల్లా అట్లే ఉంటుంది. మదనపల్లి జిల్లా మనకు ప్రకటించడం జరిగింది. కాబట్టి మదనపల్లి హెడ్ క్వార్టర్లో కలెక్టర్, ఎస్పీ అన్ని ఆఫీసులు ఉంటాయి. కాబట్టి మేమందరం కూడా నేను కానీ ప్రసాద్ బాబు కానీ షాజహాన్ కానీ మేమందరం కూడా వారానికి 2 డేస్ మదనపల్లి హెడ్ క్వార్టర్లో ఉండి ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేసేదానికి మేము అందుబాటులో ఉండాలని నిర్ణయించడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజు మదనపల్లిలో ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా విలేకరులకు చెప్తామని తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం.